హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివాని. సో ముందుగా అయితే మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. నేను వినాయకునికి ఎలా డెకరేషన్ చేస్తాను ఏంటి అనేది ఆ ప్రాసెస్ అంతా మీరు చూడబోతున్నారు. ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో కంటిన్యూ చేయండి. ముందుగా అయితే నేను తడకల పాశం చేస్తున్నా. ఒక సైడ్ ఏమో పాలదాలికలు అంటారు, ఇంకో సైడు అంటే తెలంగాణ సైడ్ ఏమో తడకల పాశం అంటాం కదా. సో అదైతే నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన. పిల్లల కోసం అని చెప్పి ఎలాగో గోధుమ పిండితోటే కలుపుతాం కదా. సో అందుకోసమే నేను చపాతీ కూడా చేస్తున్నా పిల్లల కోసమని. సో తడకల పాశం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం లాస్ట్లో నెయ్యితోటి కాజు అనేది కొంచెం ఫ్రై చేసుకొని పైనుంచి అలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే పాయసం అయిపోయింది చేయడం. ఇప్పుడైతే ఆకుకూర తింటున్నా. ఇదేంటి తిమ్మికూర చుక్కకూర, నెక్స్ట్ ఏంటబ్బా మెంతికూర, పుదీనా, ఇవన్నీ కలిపి ఒక పచ్చడి చేయాలి. ఫైనల్లీ నా వంటనైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం చూపిస్తావు ఒక్క నిమిషం. నా వంట అయితే అయిపోయింది మొత్తం. తడకల పాయసం, జీడిపప్పు పైనుంచి వేసేసిన. నెక్స్ట్ పచ్చడి, తిమ్మికూర పచ్చడి అంటారు కదా, అదే తిమ్మికూర పచ్చడి. నెక్స్ట్ వంకాయ ఆలు, నెక్స్ట్ రసం, నెక్స్ట్ ఉండ్రాళ్ళు. చాలా బాగా వచ్చినాయి ఉండ్రాళ్ళు. సో రైస్ అయితే అవుతుంది ఇక. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక క్రాఫ్ట్ చేస్తున్నా. అది ఏంటంటే వినాయకునికి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి పెడదామని అనుకుంటున్నా, ఫ్లవర్ టైపు. సో అందుకోసం అని చెప్పి నేను కేక్కి బేస్ వస్తుంది కదా కింద, అది తీసుకున్నా. నేను తీసుకొని దానికి స్టిక్కర్ అంటిద్దామని అనుకున్నా, కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది అంటుకోవట్లేదు. చాలా స్మూత్గా ఉంది పైన, అది అంటుకోవట్లేదు. సో ఇది ఫెయిల్ అయిపోయింది మనకు. నెక్స్ట్ మనం డబల్ టేప్ అనేది తీసుకున్నా. డబల్ టేప్ తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని దానికి అంటించుకున్నా. అవైతే మంచిగా స్టిక్ అయిపోయినాయి. అట్లా ఇక మొత్తం అన్నీ అంటించేసిన. సో నేనైతే డబుల్ టేప్ ఇలా అంటించేసాను. వీటికి మనం ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టేసుకుందాం. నేను చామంతి పూలు పెడుతున్నా. ఒకసారి చూడండి. ఇది తీసేయాలి. ఇది తీసిన తర్వాత పెట్టేద్దాం. సో నేనైతే మొత్తం స్టిక్కర్స్ ఉన్న పైన ఉన్న కవర్ అంతా తీసేసిన. నెక్స్ట్ మనం కాడ తుంచుకున్న తర్వాత చామంతి పూలను వాటికి అంటించుకోవాలి ఒకటి తర్వాత ఒకటి.
ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. నైస్ లుకింగ్, నైస్, బాగుంది, నాకైతే నచ్చింది. సింపుల్గా నేను చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నా, కొంచెం బెటర్గానే చేయాలని ట్రై చేస్తున్నా. సో అందుకోసం కొంచెం ఇంకా చూద్దాం ఎట్లా వస్తుందో, ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. చామంతి పూలు అయితే అంటించడం అయితే అయిపోయింది. కొద్దిగా అట్లా గులాబీ రేకులు కూడా పైన అంటించేసేసిన. నెక్స్ట్ మనం కింద తమలపాకులు అనేది అంటించేసుకుందాం, బాగుంటుంది లుకింగ్ కూడా. సో ఇవన్నీ అయితే మనం అంటించేసుకుందాం. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది, బాగుందా? పూజ అయితే ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. గణేషుని అయితే పెట్టేసిన. బ్యాక్గ్రౌండ్ చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇక.